పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ బంగారు పాదముల ఎక్కలేని స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవుడు, నిజంగా మొరపెట్టి వారికి తండ్రి సమీపంగా ఉంది దేవా. నీకు వందనాలు, మీ స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి. నాయన ఉదయం నుండి తండ్రి వారు మీరు తోడుకున్నారయ్యా. అయినా గడిచిన కాలం అంతా కూడా మీరు ఎక్కడ మేము భద్రపరుచుకున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన రాత్రికాల సమయంలో ప్రభా నాయన నీ యొక్క వాక్యాన్ని తండ్రి నాయన వివరించుండగా మీరే నాకు తోడుగా ఉండండి ప్రభా. సహాయం చేయండి, ఎలా వివరించాలో నాకైతే తెలియదు నాయన. విద్య లేని పామరాలని దయతో నన్ను క్షమించి ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తిని బలము నీ కృప తోడిగించు నాయన. నన్ను నీ సిగులు సాటిని మరుగుపరుచుకుని ప్రభా నన్ను నీ బోరుగా వాడుకొని తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి భయం తెచ్చుకుని నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరే నాకు తోడుగుని నడిపించండి నాయన. ప్రతి ప్రభా నీ వాక్యం వినా ప్రభా అయినా వినటానికి ప్రభా నైనా తండ్రి నన్ను ఒక దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే సహాయం చేయండి ప్రభా. కృప చూపించి కాపాడి రక్షించమని చిన్న ప్రార్థన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో చిన్నవాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం వాక్యం చెప్పుకుందామండి. కొద్దిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. వాక్యం చదువుకుందామండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క వరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. చిన్న వాక్య దేవుడు ఇచ్చిన వాక. ఆమేన్. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి, దేవుని మీద నమ్మకము కలిగి జీవించే వారికి, దేవుని మీద నమ్మకమైన వారికి, వాక్యం మీద నమ్మకం కలిగిన వారికి, వాక్యాన్ని నమ్మేవారిని, వాక్యాన్ని నమ్మటానికి ఆశపడే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంటండి. దీవెనలు మెండుగా కలుగుతాయంట. వాక్యాన్ని నమ్మాలి, దేవుని నమ్మాలి, నీతిని నమ్మాలి, యథార్థత నమ్మాలండి. నమ్మినప్పుడు నీవు దీవెనలు మెండుగా పొందుకుంటావండి. దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకుంటాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, వాక్యం మీద నమ్మకం ఉంచాలి, ప్రార్థన మీద నమ్మకం ఉంచాలి. లోకం మీద మనం మనసు పెట్టుకోకూడదు, కానీ దేవుని మీద మనం నమ్మకం కలిగి జీవించాలండి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అన్నాం. ధనవంతుడొకటకు ఆతురపడేవాడు శిక్ష నందకపోవడం అంటండి. ధనవంతుడొకటకు ఆతురత పడేవాడు శిక్ష నందకపోనంట. ధనవంతుడు ఒకట అంటే ధనవంతులు అవ్వాలని ఆశపడుతున్నవాడు. ధనవంతుడు ఎలా అవుతాడండి? ధనం ఎలా సమకూర్చుకుంటాడు? కలిగి చెడు దృష్టి, చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు చెడు దృష్టి కలిగి, చెడు తలంపులు కలిగి, చెడు ఆలోచన కలిగి జీవిస్తున్నప్పుడు వాడు ధనాన్ని సంపాదించుకోవాలి అని ఆతురపడతాడండి. ఆ రకంగా ఆ మార్గంలో వెళ్ళాలని ఆశపడతాడు. ఎప్పుడు కూడా మనము చెడు దృష్టి కలిగి మనం జీవించకూడదండి. ఎందుకంటే ధనవంతుడు ఒకటకు ఆతృత అందరికీ ఉంటుంది. నేను ధనవంతుడిని అవ్వాలి, నేను మంచివాడిని అవ్వాలి, నేను గొప్పవాడిని అవ్వాలి అని అందరూ ఆశపడతారు. కానీ చెడు మార్గంలో మాత్రం మనము వెళ్ళకూడదండి. చెడు మార్గంలో వెళ్తే అది ఏమైందంటే ధనవంతుడు ఒకటకు ఆతృత పడవాడు శిక్ష నందకపోవడండి. శిక్ష నందకపోవడంట అంటే దేవుని యొక్క శిక్ష మనం పొందుకుంటామండి. దేవుడు మనకి వేసే శిక్షను మనము పొందుకుంటాం. ఎందుకంటే ధనవంతులు అవ్వాలని ఆశ అయితే అందరికీ ఉంటుంది, కానీ మనం ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి? దేవునికి మొరపెట్టుకోవాలి. ప్రభా నేను దరిద్రతలో ఉన్నానయ్యా, నేను పేదరికంలో ఉన్నాను ప్రభా, మరి నాకు సహాయం చేయ ప్రభా, మీరు నాకు తోడుగా ఉండండి ప్రభా. నేను కష్టపడుతున్న పనిలో ప్రభా, నా కష్టానికి ప్రతిఫలం దయచే ప్రభా అని దేవుణ్ణి అడిగి మేలు పొందుకోవాలి. కానీ మనం వేరొక దారిలో మనం వెళ్ళకూడదండి. వేరొక దారిలో వెళ్తే అది మనకి కీడే కానీ మేలు కాదండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన అవస్థలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ధనవంతుడు ఒకటకు ఆతృత పడువాడు శిక్ష నందకపోడు అన్నాడు. ధనవంతుడు అవ్వాలని ఆతృత పడకూడదు. ధనవంతుడు అవ్వాలని ఆతృత పడినప్పుడు మనము ఆతృత పడినప్పుడు ఏమవుతుంది? మనం ధనవంతుడు అవ్వాలని ఆతృత పడి మనం ఏదో ఒక
ప్రేమించాలండి. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు ప్రతి ఒక్క అవసరత తీరుస్తాడు. ప్రతి అవసరత నీకు తీరుస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి అడుగు, దేవుడు నీ అక్కలు తీరుస్తాడు, నీ సమస్యలు తొలగిస్తాడు, నీ యొక్క ఆర్థిక సహాయం కూడా దేవుడు సహాయం చేస్తాడండి. ఆతృత మాత్రం పడకూడదు, సంపాదించుకోవాలని ఆతృత మాత్రం పడకూడదండి. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, సంపాదించుకునే వాళ్ళని ఆతృత పడుతున్న వాడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ధన ధన ధనవంతుడొకటకు ఆతృత పడేవాడు శిక్ష నొందకపోవడంటండి. శిక్ష నొందుతాడంట, దేవుని యొక్క శిక్ష పొందుకుంటాడండి. ధనవంతుడు అని ఆతృత పడితే అది ఆతృత. దేవుణ్ణి మనం ప్రేమించాలి కానీ ధనం సంపాదించాలనే ఆలోచన కానీ తలంపులు కానీ మనకు ఉండకూడదండి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. మరి పక్షపాతము చూపుట మంచిది కాదంటున్నాడండి. పక్షపాతము చూపుట మంచిది కాదు. నువ్వు ఇతరులు ప్రేమించాలండి. దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు అనేకమైన బిడ్డలను కూడా అదే రీతిగా నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమించవన్నీ నేను ఆస్తిగతంగా చేస్తానన్న దేవుడు. మరి దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. అలాగే పక్షపాతము చూపుట మంచిది కాదు అన్నాడు. పక్షపాతం చూపకూడదండి. మనం ఎవరినైనా కానీ మరి ఏదైనా నేను ఏదైనా అడిగితే, ఎవరైనా సహాయం అడిగితే, ఎవరైనా మేలు కోరితే నువ్వు మరి పక్షపాతం చూపించకూడదండి. ప్రేమిస్తారు, డబ్బు లేని వాళ్ళని ఎక్కువ ప్రేమించరు, డబ్బు లేని వాళ్ళని పక్కన పెట్టేసేస్తారండి. అది దేవుడికి ఇష్టమైన పని కాదు, దేవుడు ఇష్టపడడు ఆ మాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పక్షపాతం చూపించకూడదు అంటున్నాడు దేవుడు. పక్షపాతం వాక్యాలు చదివితే వాక్యంలో ఉన్న మర్మాలు మనకు తెలుస్తాయండి. వాక్యాలు చదవకపోతే వాక్యంలో ఉన్న మర్మాలు కూడా మనకేం తెలుస్తాయి, తెలియదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే పక్షపాతం చూపటం మంచిది కదా. అందరినీ సమానంగా చూడాలి, ఉన్నవారిని లేని వారిని అందరినీ సమానంగా చూడాలి కానీ పక్షపాతం చూపకూడదండి. అలాగే రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయను అన్నాడు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయను అంటే ఒకరి దగ్గర ఏదైనా ఉందనుకో దాన్ని తీసుకోవాలని దోషం చేస్తారంటండి. దాన్ని సంపాదించుకోవాలని మోసం చేస్తారు. ఆ మోసం కూడా మనము చేయకూడదండి. చేసేవారికి మనము ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి అలాగే మరి చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతృత పడతాడంటండి. చెడు దృష్టి గలవాడు, చెడు దృష్టి అంటే చెడ్డ మనసు కలిగిన వాడు, చెడ్డ మనసు, తనలో చెడ్డ మనసు ఉంటుందంటే ఆస్తి సంపాదించాలని, లేకపోతే డబ్బు సంపాదించాలని, చెడు దృష్టి ఆస్తి సంపాదించాలని ఆతృత పడతాడండి. చెడు దృష్టి మనలో ఉండకూడదండి. చెడు దృష్టి ఉండి మనం దేవుని ప్రేమించి దేవుని మార్గంలో మనం నడవలేని చెడు దృష్టి ఉంటే చెడు దృష్టిని తీసివేసుకోవాలి. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతృత పడుతుంది. ఆతృత పడేవారుగా మనం ఉండకూడదండి. అసలు మనకు అదే అవసరం లేదు. చెడు దృష్టి మనలోకి రాకూడదు. చెడు దృష్టి మనలో ఉంటే దేవునికి సమర్పించేయండి. ఆస్తి సంపాదించాలని ఆతృత పడకూడదు. ఆస్తి సంపాదించుకునే అవసరం లేదండి. ఈ లోకంలో మనకు ఆస్తి అక్కర్లేదు. అసలు మన దేవుడు మనకి ఎప్పుడు కావాలో అన్ని సమకూరుస్తాడండి. మనం ఆస్తి సంపాదించుకోని అవసరం లేదు, మరి లేకపోతే మరి డబ్బు సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏది మనం సమకూర్చిన అవసరం లేదు. మన దేవుని బిడ్డలో మన అక్కల తెలుసు కాబట్టి ప్రభువా నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభువా నాకు ఇది కావాలి ఇవ్వాలంటే దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడండి. దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనకి ఏవి అక్కర్లేదు, మనం సమకూర్చుకోవాల్సిన అవసరమే లేదండి. జైపాలయ్య గారు మరి అంత సేవ చేస్తున్నారు. మరి ఆయన అయితే మరి ఇప్పటికీ కూడా నా బిడ్డలకి నేనేమి సంపాదించి పెట్టలేదు, నా బిడ్డలో నేను దేవుడికి సమర్పించేసాను, వాళ్ళ మార్గంలో వాళ్ళు నడుస్తున్నారని చెప్పేసి చెప్తున్నారండి. మరి అంత సేవకులే మరి డబ్బు మీద ఆశ లేకుండా జీవిస్తున్నప్పుడు మరి మనం కూడా మరి ఆటి మార్గంలో అలాంటి విశ్వాసులను బట్టి మనం నడుచుకోవాలండి. వాళ్ళు ఏ రీతిగా నడుచుకుంటున్నారు, దేవుడిని అడిగి దేవుని మీద మార్గంలో నడుచుకుంటూ దేవుని మార్గం నడుచుకుంటూ దేవుడిని అడుగుతూ మేలు పొందుకుంటూ వాళ్ళు జీవిస్తారండి. మనం కూడా అటు ఆశ కలిగి మనం జీవించాలి కానీ ఎప్పుడు కూడా మనం ఆశ సంపాదించుకోవాలి అనే చెడు దృష్టి మనలోకి రాకుండా కాపాడుకోవాలండి. ఎప్పుడు చెడు దృష్టి మనలోకి రాకుండా కాపాడుకునే భాగ్యం మనం కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా దేవుని మార్గంలో మనం నడవాలని ఆశ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఏమన్నాడు, తనకు దరిద్రత వచ్చునని వానికి
తెలియదంటండి. తనకి దరిద్రత వచ్చునని వారికి తెలియదు. ఎందుకంటే చెడు దృష్టి కలుగుడు ఆస్తి సంపాదించాలని ఆశతోనే ఉంటాడు, కానీ తనకు దరిద్రత వచ్చునని వారికి తెలియదంటండి. దరిద్రత వచ్చుద్ది, అది అది అకస్మాత్తుగా దరిద్రత వచ్చిందని వారికి తెలియదండి. అదే దేవుడు చెప్తున్నాడు, దరిద్రత వచ్చునని వారికి తెలియదు. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించిన ఆతృత పడుతున్నాడు, కానీ వాడికి తనకు దరిద్రత వచ్చునని వారికి తెలియదండి. మనుషులకి ఎవరికి తెలియదండి. మనుషులు ఏదో మనం దేవుడు పుట్టిస్తే ఆయన మనకి ప్రాణభిక్ష చేస్తే మనం బ్రతుకుతున్నామే, కానీ మనం ఏమీ చేయలేమండి. మన వల్ల ఏమి కాదు. దేవుని మీదే మనం ఆధారపడాలి, దేవుని మీదే మనం ఆనుకోవాలి, దేవుని యొక్క మార్గంలోనే మనం నడుచుకోవాలి. కానీ చెడు దృష్టి మన హృదయంలో ఉన్నా, చెడు ఆలోచన మన హృదయంలో ఉన్నా, చెడు తలంపులు మన హృదయంలో ఉన్నా అది దేవుడు మెచ్చే పని కాదండి. అందుకే దేవుడు ఏమన్నంటే, చెడు దృష్టి గలడు ఆస్తి సంపాదించుకుని ఆతృత పడతాడు, కానీ తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు అంటండి. దరిద్రత వచ్చింది. ఆ దరిద్రతను పొందుకునే వరకు మనం ఉండొద్దండి. మనం దేవునికి మార్గంలో నడుచుకుని నీకు ఏది కావాలో, ఏది అవసరమో అది దేవుడిని అడిగితే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు కూడా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఆయన్ని నమ్ముకో, నన్ను ప్రేమించవని సమస్తము చేయగలను అంటున్నాడండి. నన్ను ప్రేమించే వారికి నేను సమస్తము చేయగలను అంటున్నాడు. ఆస్తి సంపాదించుకోవాల్సిన అవసరమే మనకు లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతానని. ఆయన్ని ప్రేమించు, ఆయన మార్గంలో నడువు, ఆయన యొక్క చిత్తానుసారంగా నువ్వు నడుచుకోగాని ఇట్లా లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన తలంపు, చెడ్డ దృష్టి, చెడు తలంపులు, ఆశ, డబ్బు సంపాదించాలనే ఆశ, మరి అవి సమకూర్చుకోవాలనే ఆశ, అవన్నీ కూడా మన హృదయంలో ఉండకూడదండి. దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కటి ప్రభువాన్ని చిత్తంలో ఏది నాకు చేయాలని నీకు అనిపిస్తే అది చేయి ప్రభు అనాలి, కానీ కీడును తొలగించు ప్రభు, మేలును జరిగించని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏది కూడా దేవునికి మార్గం నడిచేటప్పుడు మనం ఏది కూడా డబ్బు కోసం మనం ఆశపడకూడదండి. దేనికోసం మనం ఆశపడే ధన సంపదలు అన్నీ కూడా ఇదిగో మనం పరలోకంలో దాచిపెట్టున్నాయి అంటండి. ఇక్కడైతే చెమట తుప్పు తినేస్తుందంటండి. డబ్బు ధనం సంపాదించుకుంటే ఈ లోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకుని దాచుకుంటే అవి తుప్పు తినేస్తుందంటండి, చెమట కొట్టేస్తుందంటండి. అదే మన పరలోక రాజ్యంలో మనం దాచుకుంటే అక్కడ మనకి చెమట తుప్పు కొట్టదంటండి. ఈ లోకంలో అయితే చెమట తుప్పు కొట్టేస్తుంది. అందుకనే మనం ధనాన్ని సంపాదించుకోవాలి, కానీ చెడ్డ మార్గంలో మనం నడవాలి, కానీ చెడు ఆలోచన కలిగి జీవించాలి, కానీ మనలో ఉండకూడదండి. అందుకే దేవుడు ఏమంటాడంటే, పక్షపాతం కూడా చూపొద్దు అంటాడండి. పక్షపాతం కూడా చూపొద్దు. మనుషుల మీద మనం పక్షపాతం చూపకుండా ఉండాలండి. మనుషులు మనం ఒకరిని ప్రేమించే వాళ్ళుగా, ఒకరినేమో మేలు కోరేవారుగా, ఒకరినేమో కీడు కోరే వరకు ఉండకూడదండి. అందరినీ సమానంగా మనం చూస్తే దేవుడు మనల్ని కూడా సమానంగా చూస్తున్నాడు కండి. అందరినీ ప్రేమించే దేవుడు ఆయన, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు ఆయన. ఆయన పుట్టించిన బిడ్డలు కాబట్టి వీళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాదండి. ప్రతి ఒక్కరిని సమానంగా ఆయన ప్రేమిస్తున్నాడు. మనం మనుషులు కాబట్టి పక్షపాతం చూపిస్తామండి. ఒకళ్ళని ఒక రకంగా చూస్తాం. అలా ఉండకూడదండి. మన ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉండేదిగా, దేవుని యందు మనం నిలిచి ఉండేదిగా మనకు ఉండాలి, కానీ దేవుని మార్గంలో మనం నడుచుకునే వారికి ఉండాలి, కానీ పక్షపాతం చూపడం కూడా అది మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు ఈ పూట. అదే కదా మరి దేవుడు చెడు దృష్టి కలవండి ఆస్తి సంపాదించుకోవద్దు అంటున్నాడండి. ఆ స్థితిలో ఉండొద్దు అంటున్నాడు. తనకు దరిద్రత వచ్చినని తనకు తెలియదు అంటండి. ఎవరికి తెలియదు. దేవుడు తప్పనిసి ఎవరికి తెలియదు. మనం నడుచుకుంటున్న మార్గంలో ఎప్పుడు ఏది ఎదురవుద్దో, ఏ కీడు వచ్చిందో, ఏ మేలు వచ్చిందో మనకు తెలియదండి. అదంతా కూడా దేవుడికే తెలుసు. దేవుడికి సమర్పించుకోవాలి. మనం దేవుని మార్గంలోనే మనం నడవాలి. దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి, కానీ మనం ఏది కూడా ఆస్తి సంపాదించుకోవాలి, కానీ లేకపోతే మరి ఇతరులను ప్రేమించాలి, ఒకళ్ళు ప్రేమించకూడదని కానీ అలాంటి మనసు మనలో ఉంటే మనం తీసేసుకోవాలండి. అలాంటి మనసు మనలో ఉంటే అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి మనసు మనలో ఉంటే తీసివేయి ప్రభువా అని మనం దేవుడికి సమర్పించుకుందామండి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడాన్ని బంగారు పాదము లెక్కలేని స్తోత్రాలు ప్రభా. నమ్మకమైన దేవా, నిజంగా మరపెట్టి వారికి సమీపంలో ఉండే దేవాని స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాని స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా. నిజమే తండ్రి నైనా చెడు దృష్టి కలిగి ప్రభా నైనా నా తండ్రి నా దానాన్ని సంపాదించుకుని ఆతృత పడేవారిగా మేము ఉంటున్నాం ఈ లోకంలో ప్రభా. దయతో మమ్మల్ని క్షమించినైనా వాటి నుండి విడుదల దయచే ప్రభా. పక్షపాతం ప్రభా చూపకూడదు అంటున్నావు ప్రభా. పక్షపాతం మాలో ఉంటే తీసిరే ప్రభా. నీకు వందనాలు స్తోత్రంలో నాయన తండ్రి. ఇదిగో ప్రభా, నన్ను ప్రేమించి వారిని ఆస్తిగతులుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను అంటున్నావయ్యా. నిన్ను ప్రేమించి ప్రభా నీ మార్గం నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అప్పాది అడ్డుమడలు తొలగించు ప్రభా. ఈ లోకపు మార్గంలో మేము నడుచుండగా నాయన నా తండ్రి నాయన ఇగో నా ప్రభా ఏది కూడా ప్రభా నైనా మేము ఆశపడే వారిగా కాకుండా నీ మార్గం నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా. నైనా ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా. రొట్టె ముక్క కోసం కూడా ప్రభా మోసం చేసేవారు ఉంటారన్నావు ప్రభా. తండ్రి ఆ స్థితిలో ఒకవేళ మేము ఉంటే దయతో క్షమించు ప్రభా. మా మనసులు మార్చండి నాయన, మా హృదయాలు మార్చండి, మా తలంపులు మార్చండి ప్రభా. దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నావయ్యా. నిన్ను ప్రేమించిన ప్రేమ ప్రభా ఇతరుల మీద కూడా ప్రేమించడానికి సహాయం చేయనైనా. ఒకరిని ఒకరినొకలాగా చూసేవారు మనస్తత్వం మాలో ఉంటే తీసే ప్రభా. అయ్యా అందరినీ సమానంగా నా ప్రభా చూసి ప్రేమించేవారు సహాయం చేయనైనా. అటు మనసు మాకు దయచేయండి ప్రభా. నీలాంటి మనసు మాకు దయచేయండి అయ్యా. నీలాంటి ప్రేమ మాకు దయచేయండి ప్రభా. నీ కృపను మాకు కుమ్మరించండి అయినా. నీ కృప నీ కాపుదల మెండుగా దయచేసి ప్రభా మీ నామానికి మేము తెచ్చుకోమని అయినా ఈ చిన్న ప్రార్థన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామములో జనం గడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.